జై గురుదత్త. అందరికీ నమస్కారం. చండాలుని వేషధారణకు, ప్రవర్తనకు, అతని మాటలకు సంబంధం లేదు. కేవలం అతని యొక్క బాహ్య రూపాన్ని చూసి దూరం గచ్చ అని పలుకటలోని దోషాన్ని శంకరులు గుర్తించారు. వీడు జ్ఞాని, వీడు అజ్ఞాని, వీడు పండితుడు, వీడు పామరుడు, వీడు బ్రాహ్మణుడు, వీడు పంచముడు, వీడు పవిత్రుడు, వీడు అపవిత్రుడు అనే వ్యవహారం వల్ల ఏర్పడినటువంటి భేద బుద్ధితో కూడినటువంటి దోషాన్ని తక్షణమే విడిచిపెడుతున్నాను అన్నారు శంకరులు. మహాత్మా, తమకు తెలియని విషయం లోకంలో లేదు. మీరు సర్వజ్ఞులు. నాకు గల సందేహాన్ని నివృత్తి చేయండి. అనేక మంది పండితులు వేదాన్ని అధ్యయనం చేస్తున్నారు. విజ్ఞాన భండాగారములైన ఉపనిషత్తులను పారాయణ చేస్తున్నారు. సర్వేంద్రియాలను నిగ్రహించి బ్రహ్మ జ్ఞానాన్ని మననం చేస్తున్నారు. పరమాత్మను ధ్యానిస్తున్నారు. శ్రవణ మనన నిధిధ్యాసలచే భగవత్ సాక్షాత్కారానుభూతిని పొంది ఆనందిస్తున్నారు. ఇంతటి మహానుభావులకు కూడా లోక వ్యవహారములోని భేద బుద్ధి పోవటం లేదే. కేవలం సద్గురు కటాక్షం చేతనే ఇట్టి దోషం సాధకునికి తొలగిపోతుంది. చండాల వేషంలో ఉన్నప్పటికీ సద్గురు స్వభావంతో నన్ను ఆదరించిన జగద్గురువులైన మిమ్ములను నమస్కరించుచున్నాను అన్నారు శంకరులు. ఇక్కడ చిన్న చమత్కారం కూడా ఉంది. చండాలుని తన గురువుగా స్వీకరిస్తూ గురువులోని జ్ఞాన తత్వాన్ని గ్రహించిన వానినిగా తనకు కూడా పరిచయం చేసుకున్నారు శంకరులు. ఈ విషయంలో చిన్న ఉపాఖ్యానాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. జనక మహారాజు యొక్క సభామండపానికి ఒక రోజున యాజ్ఞవల్క్య మహర్షి వచ్చారట. జనక మహారాజు అర్ఘ్యపాద్యాదులతో యాజ్ఞవల్కునికి అతిథి సత్కార్యాలు చేసి ఆహ్వానం పలికాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు, బ్రహ్మవేత్తలతో సమానమైన తమకు మేము నమస్కరించుచున్నాము అని అన్నాడు. ఇక్కడ జనకుని బ్రహ్మనిష్ఠునిగా అంగీకరించినట్లు బయటికి కనిపించినా తాను కూడా బ్రహ్మనిష్ఠుడు అనే సూచన కూడా ఉంది. ఇది వినయంతో చేసిన ప్రతిపాదనయే, అహంకారంతో కానే కాదు. పరిపూర్ణ జ్ఞానం కల బ్రహ్మనిష్ఠుడే తనకు సద్గురు అని తెలియజేశారు. మహోన్నతులైన బ్రహ్మ, విష్ణు, శివాదుల యందు ఎట్టి చైతన్య శక్తి ఉందో అల్పప్రాణి అయిన చీమయందు కూడా అట్టి చైతన్యమే ఉంటుంది. పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఒకే విధమైన చైతన్యం 3 కాలముల యందు నిత్యంగా ఉంటుంది. బ్రహ్మవేత్త అయిన ఉత్తముడే మనకు గురువు. అతడు బ్రాహ్మణుడైనా చండాలుడైనా నాకు నమస్కరింపదగినవాడే అని తన నిశ్చయాన్ని శిష్యకోటికి నిష్కర్షగా తెలియజేశారు శంకరులు. ఈ సమస్తమైన లోకాలన్నీ చైతన్యంతో నిండి ఉన్నాయి. త్రిగుణాత్మకమైన అవిద్య వలన బ్రాహ్మణుడు వేరు, చండాలుడు వేరు అను భావన కలుగుతుంది. అట్టి అవిద్య సద్గురు కృపచేతనే తొలగిపోతుంది, నశిస్తుంది. గురువాక్యమందు శిష్యునికి అత్యంతమైన శ్రద్ధాభక్తులు ఉండాలి. నిర్మలమైన మనస్సుతో నిత్యమైన పరమాత్మను ధ్యానిస్తూ ఇది వరకు చేసిన కర్మలు, ఇప్పుడు చేస్తున్న కర్మలు, చేయబోవు కర్మల యొక్క ఫలం నశించిపోవాలని ప్రార్థిస్తూ ప్రారబ్ధ భోగాదులను సంవిన్మయాగ్నిలో హోమం చేయడానికి ఈ శరీరాన్ని అర్పిస్తున్నాను అని ప్రార్థించాలి. బ్రహ్మవేత్తల పాదాలకు ఇంద్రాది దేవతలు కూడా నమస్కరిస్తారు అని శంకరులు చండాలునికి పాదాభివందనం చేశారు. అంతే, క్షణంలో చండాల వేషధారి అయిన బాహ్యరూపం మాయమయ్యింది. గజచర్మాంబరధారి అయిన శ్రీకంఠుడు కనుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నిజమే, కాశీక్షేత్రంలో విశ్వనాథుడు మారువేషంలో నిత్యం నగర సంచారం చేస్తూ ఉంటాడని మహర్షుల వచనం. అది సత్యమైంది. కంటికి ఎదురుగా పరమేశ్వరుని రూపం అష్టమూర్త్యాత్మకంగా కనిపించగా శంకరులు ఆనంద పారవస్యంలో మునిగిపోయారు. వివిధములైన స్తోత్రములతో నందీసుని స్తుతించారు.
పరమేశ్వర సందర్శనంతో శంకరాచార్యుల వారి మనస్సులోని సందేహాలన్నీ తొలగిపోయాయి. దేవా, నీకు నమస్కారం. దేవబుద్ధితో నేను నీకు దాసుడను. జీవబుద్ధితో తమ యొక్క అంశను ధరించిన వాడను. జ్ఞానబుద్ధితో పరిశీలిస్తే తత్వమసి అనే వాక్యం ప్రతిపాదించినట్లుగా నీవే నేను, నేనే నీవు, అహం బ్రహ్మాస్మి త్వమేవాహం అని భయంతో, భక్తితో, జ్ఞానంతో పరమేశ్వరుణ్ణి పలు విధాలుగా కీర్తించారు. తన మనస్సులోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టిన చండాల వేషధారి అయిన జగద్గురువు గంగాధరుణ్ణి వేదవాక్కులతో తన్మయ స్థితిలో ధ్యానిస్తూనే ఉన్నారు శంకరులు. ఆ సమయంలో బాహ్య స్మృతి లేదు. శిష్యులతో కూడా శంకరులకు కాశీక్షేత్ర పురవీధుల్లో భిక్షాటనకై తిరుగుతున్నామనే తలంపు కూడా శంకరులకు లేనే లేదు. భయభక్తులతో, వినయంతో ఆరాధిస్తూ దివ్య జ్ఞానాత్మానుభవంతో అఖండమైన ఆనందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ శంకరుడు ఆనంద బాష్పాలతో ఎదురుగా నిలబడి తననే ధ్యానించుచుండగా కైలాసవాసి అయిన పరమేశ్వరునికి శంకరయతిపై అవ్యాజమైన ప్రేమ కలిగింది. వాత్సల్యం హద్దులు దాటింది. ఆప్యాయంగా శంకరుల వారిని దగ్గరికి పిలిచాడు ఆ మహాదేవుడు. పరమహంస పరివ్రాజకుడైన శంకరునికి పార్వతీవల్లభుడైన శంకరుడు జీవిత పరమార్థాన్ని ఉపదేశిస్తున్నాడు. కుమారా శంకర, రాశీభూతములైన వేదాలను విభజించిన కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసునిగా ప్రసిద్ధి చెందాడు. సూత్రములలో అద్వైత సిద్ధాంతాన్ని లోక కళ్యాణార్థమై రచించాడు. దానినే బ్రహ్మసూత్రాలు అంటారు. అద్వైత సిద్ధాంతానికి వ్యతిరేకమైన ప్రాచీన వాదనలన్నింటినీ ఖండించాడు. కానీ వాటి ప్రభావం పూర్తిగా తగ్గిపోలేదు. చాలామంది మేధావులమని అనుకునే పండితులు బ్రహ్మసూత్రాలలోని భావాన్ని సమగ్రంగా గ్రహించలేక తప్పుడు మార్గాలను ఉపదేశిస్తున్నారు. అందువలన సామాన్య ప్రజలు దేనిని ఆచరించాలో తెలియక అవస్థలు పడుతున్నారు. అందువలన నేటి సమాజానికి అద్వైత సిద్ధాంతపరంగా బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయవలసిన సమయం ఆసన్నమైంది. ఇట్టి మహత్కార్యాన్ని చేయటానికి నీవు ఒక్కడవే సమర్థుడవు. శాస్త్రములన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి సారాంశాన్ని జీర్ణం చేసుకున్నావు. గోవింద భగవత్పాదుల వారి వద్ద మహావాక్యోపదేశాన్ని పొంది బుద్ధిగత దోషాలను పోగొట్టుకొని బహుముఖ పాండిత్యంతో పరిపూర్ణుడవు అయ్యావు. అందువలన వ్యాస విరచితమైన సూత్రాలలోని రహస్యాలను అద్వైతపరంగా నీవే బయటపెడుతూ కులమతాలను ఖండిస్తూ పూర్తి చేయాలి అన్నాడు పరమశివుడు. భాష్యరచన చేయువాని మనస్సు దృఢంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండాలి. ఇతర వ్యాసంగముల ప్రభావం మనస్సుపై పడకూడదు. కులమతాలను నిరసించి సమాజం నుండి వాటిని నాశనం చేయుటకు కావలసిన యుక్తులు తెలియాలి. అద్వైత భావనలతో యావత్ లోకాన్ని ఉద్ధరించాలి నాయనా అన్నాడు పరమేశ్వరుడు. కలియుగ ప్రభావంచే మందమతులు, అల్పప్రజ్ఞావంతులు, పండితమ్మన్యులైన కొందరు బ్రహ్మసూత్రముల యందలి రహస్యాలను, తత్వమును సంపూర్ణంగా గ్రహించలేకపోయారు. తమ యొక్క వ్యాఖ్యానాలను ఉదాసీనంగా చూపించారు. మరికొంతమంది 2-3 వేదవాక్యాలను ప్రమాణంగా చూపించి విషయాన్ని మరికొంత కష్టతరం చేశారు. అందువలన వారి వారి వాక్యాలలో ఏకవాక్యత కనపడదు. వేద శిరస్సులైన ఉపనిషత్ వాక్య ప్రమాణములతో భాష్యాలను రచించలేకపోయారు. మరికొంతమంది వ్యాస విరచిత సూత్రాలలో దోషాలు ఉన్నాయని ప్రతిపాదించాలి అని అనుకున్నారు. అందువలన నిర్దుష్టంగా ప్రాచీన విరుద్ధ మతాలను ఖండిస్తూ స్వమత స్థాపన పూర్వకంగా అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయవలసిన సమయం ఇదే అని అన్నాడు పరమశివుడు. వత్సా శంకర, సర్వజన మంగళప్రదాతయగు అద్వైత దర్శనాన్ని నీవు సమాజానికి అందించాలి.
జీవేశ్వరులకు భేదమును అభేదమును చెప్పి అన్వయక్లేశము గావించిన భాస్కరుని, చిత్స్వరూపిణి అయిన దేవిని పరమ దైవతముగా వ్యాఖ్యానించి శాక్తేయమే ముఖ్యమని ప్రధానమని చెప్పిన అభినవ గుప్తుని, జీవబ్రహ్మలకు ఏకత్వమును అంగీకరించుచు భేదమును ప్రతిపాదించిన శైవమత గురువైన నీలకంఠుని, ఆయన గురువగు భట్టపాదుని, కర్మ సిద్ధాంతమును స్వీకరించి అద్వైతమును నిరసించిన కుమారిల భట్టపాదుని శిష్యుడగు మండనమిశ్రుని మొదలైన వారినందరినీ నీ ప్రతిభా పాటవాలతో ఎదుర్కొని వారి సిద్ధాంతములలోని దోషాలను అందరికీ తెలియజేయవలసిన బాధ్యత నీదే సుమా. జన్మ సాఫల్యమునకై నీవు చేయవలసిన పనులు పూర్తి చేసి నాలో ఐక్యం పొందగలవు అని ఆశీర్వదించి కైలాసవాసి అయిన పరమేశ్వరుడు అంతర్ధానమైపోయాడు. శంకరుని మనస్సు భావతరంగాలతో ఉద్విగ్నమైపోయింది. మరొక్క మారు గంగానదిలో స్నానం చేసి మాధ్యాహ్నిక కృత్యాలు పూర్తి చేసుకొని తన యొక్క కుటీరానికి చేరుకున్నాడు శంకరులు. భాష్య రచనకు కాశీక్షేత్రం అనుకూలం కాదు అని అనుకున్నాడు. ఇచట ప్రతిరోజు వందల వేల కొలది భక్తులు తనను దర్శించుటకై వస్తున్నారు. వారి వారి సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ఉదయకాలంలో ప్రవచనాలు, సాయం సమయాన పురాణాలు నడుస్తున్నాయి. అందువలన రచనా వ్యాసంగానికి కాశీక్షేత్రం అనువుగా లేదు అని నిశ్చయించారు. గురుదేవులను స్మరిస్తూ శిష్య సమేతంగా కాశీక్షేత్రం నుండి బదరికావనానికి బయలుదేరి వెళ్ళాలి అని నిశ్చయించాడు శంకరుడు. వేదవచనాన్ని అనుసరించి 4 దిక్కులలోనూ ఉత్తర దిక్కు చాలా గొప్పది అని తెలుస్తోంది. తపోమార్గంలో శరీరాన్ని కృశింపచేస్తూ కొందరు, ధ్యాన మార్గంలో షట్చక్ర భేదం చేసి సహస్రారంలో అమృతాన్ని ఆస్వాదించే సాధకులు మరికొందరు, ఉత్తర దిక్కులోని హిమాలయ పర్వత పంక్తులలో సాధన చేస్తూ ఉంటారు. జ్ఞానార్జనయే ప్రధాన ధ్యేయంగా కలిగిన బ్రహ్మవేత్తలకు హిమాలయ పర్వతాలే ఆశ్రయాలు. ఇంతేకాదు, లౌకికములైన ప్రాపంచిక సుఖాల నుండి దూరంగా ఉండి అలౌకిక ఆనందం కొరకు ప్రయత్నించిన వారందరూ ఉత్తర దిక్కుగా ఉన్న హిమాలయాలకే ప్రయాణం చేస్తున్నారు. అట్టి రహస్యాలను గ్రహించిన శంకరులు కూడా తన యొక్క నివాసాన్ని కాశీక్షేత్రం నుండి బదరికావనానికి మారుస్తున్నారు. అనేక మంది తాపసులు నిత్యం సాధన చేయు తపోవనమే బదరికావనం. పూర్వకాలంలో సహస్ర కవచుడు అనే రాక్షసుడు భూలోకవాసులను, ముఖ్యంగా హిమాలయ పర్వత పంక్తులలో తపస్సు చేస్తున్న మహర్షులను, యోగ సాధన చేస్తున్న సాధకులను రకరకాలుగా హింసించేవాడు. అట్టి రాక్షసుల నుండి శిష్టులైన మహర్షులను రక్షించుటకై శ్రీ మహావిష్ణువు స్వయంగా నరనారాయణ రూపాలను ధరించి బదరికావనంలో తీవ్రమైన తపస్సు చేసి ఆ శక్తితో ఈ సహస్ర కవచుని సంహరించినట్లుగా పురాణ గాథ కూడా ప్రసిద్ధిలో ఉంది. అందువలన బదరికావనం మనస్సులోని దుష్ట శక్తులను కూడా నాశనం చేస్తుంది. బదరికావనం నిర్మలంగా ఉంటుంది. మనోహరంగా, ప్రశాంతంగా, సకల శ్రేయస్సులను ఇచ్చే విధంగా పరమ పవిత్రంగా ఉంటుంది. మనస్సులోని అన్ని కోరికలను తీర్చు కల్పవృక్షం వంటిది. అందువలననే శంకరుల మనస్సు బదరికావనం వైపునకు ప్రయాణం చేస్తోంది. దారిలో అనేక పుణ్యతీర్థాలున్నాయి, పుణ్యస్థలాలున్నాయి. శంకరులు ఆయా తీర్థాలలో స్నానాదులను చేస్తున్నారు, పవిత్రమైన స్థలాలను దర్శిస్తున్నారు. తమ శిష్య బృందంతో వేదాంత చర్చలు చేస్తూ బదరీ క్షేత్రానికి ప్రయాణిస్తూ ఉన్నారు. బదరీ క్షేత్రానికి వెళ్ళు మార్గం సక్రమంగా ఉండదు, ఎగుడు దిగుడుగా ఉంటుంది. మార్గమధ్యంలో బురదగుంటలు ఎక్కువ. ఊబి ఉందో లేదో తెలియనట్లుగా కొన్ని చోట్ల ఉంటాయి. కొన్ని చోట్ల చలి ఎక్కువ, మరికొన్ని చోట్ల విపరీతమైన వేడి. మార్గమంతా ముళ్ళతో నిండిపోయి ఉంటుంది.
పాము శరీరంలా మెలికలు తిరిగిన కొండ త్రోవలు, ఇట్లాంటి మార్గం గుండా శంకరులు ప్రయాణం చేస్తున్నారు. దుర్మార్గుని మనస్సు వలె వంకర టింకరగా ఉన్న ఆ మార్గంలో ద్వంద్వ ప్రకృతులకు అతీతుడై ఉల్లాసంగా ప్రయాణిస్తున్నారు స్వామి. ఎవరికీ అలసట అనేదే లేదు. మార్గమధ్యంలో ఆకలి వేసినప్పుడు మధురాతి మధురములైన కొండల మీదనున్న వృక్ష ఫలాలను ఆరగిస్తున్నారు. దాహం వేసినప్పుడు సెలయేళ్లలోని నీటిని త్రాగుతున్నారు. వేదాంత చర్చలు చేస్తూ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మార్గమధ్యంలో సుందరులైన దేవకన్యలు విహారం చేయుటను చూస్తూ ఉన్నారు. గంగానదీ పరివాహక ప్రాంతం యొక్క సౌందర్యాన్ని చూసి పరవశించిపోతున్నారు. రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకొని పగటిపూట నడుస్తూ నెమ్మదిగా శిష్యులందరితో పాటు శంకరులు బదరికావనాన్ని ప్రవేశించారు. కొన్ని వారాల పాటు ప్రయాణం చేసినప్పటికీ శిష్యులెవరికీ కూడా శ్రమ అనిపించలేదు. అందరూ బదరికావనాన్ని ప్రవేశించామనే ఆనందంలోనే ఉన్నారు. అట్టి బదరికావనంలో పెద్ద వట వృక్షం కనిపించింది. దాని మొదలు చాలా విశాలంగా ఎత్తుగా ఉంది. అట్టి చెట్టు కిందనే ఒక ఆశ్రమాన్ని తమ గురువైన శంకరుల వారి కొరకు క్షణకాలంలో నిర్మాణం చేశారు శిష్యులు. గురువుగారి ఆశ్రమానికి దగ్గరలోనే తాము కూడా పర్ణశాలలు ఏర్పాటు చేసుకున్నారు. గురువుగారి ఆశ్రమం చాలా విశాలంగా ఉంది. వేదాంత చర్చలు జరుగుతున్నాయి. అందరికీ పర్ణశాలలు ఉన్నాయి. భిక్ష సమయానికి మధుర ఫలాలు అందుతున్నాయి. నిత్య కర్మలకు, నైమిత్తిక కర్మలకు బదరీవనం చాలా అనుకూలంగా ఉంది. అట్టి బదరీవనంలో శిష్యులతో కూడిన శంకరులు భాష్య రచన చేయుటకు సంకల్పించారు. పరమేశ్వరుని ఆదేశానుసారం శంకరులు భాష్యాలు వ్రాయటానికి బదరీక్షేత్రానికి శిష్య సమేతంగా విచ్చేశారు. భాష్యం అనేది కొత్త పుస్తకం కాదు. మహర్షులు వ్రాసిన, చెప్పిన విషయాలను అందరికీ అర్థమయ్యేలాగా, అందులోని రహస్యాలను 10 మంది తెలుసుకునే విధంగా, ఇతరులు చేస్తున్న ఆక్షేపాలకు సమాధాన రూపంగా సమగ్రంగా, సుస్పష్టంగా విషయ ప్రతిపాదన చేయుటకే భాష్యము అని పేరు. నూతనమైన కథావస్తువును గ్రహించి స్వేచ్ఛగా కావ్యాలను కానీ నాటకాలను కానీ వ్రాయుట కవులకు వెన్నతో పెట్టిన విద్య. కానీ భాష్య రచన ఈ విధంగా ఉండదు. మహర్షులు సూత్ర రూపంలో విషయాలను బోధించారు. అందులోని మర్మాలను, రహస్యాలను రచయిత యొక్క ఆలోచనలకు అనుకూలంగా వ్యాఖ్యానం చేయాలి. అట్లాంటి వాటినే భాష్యం అంటారు. రఘువంశ, కుమార సంభవ, అభిజ్ఞాన శాకుంతలాది గ్రంథాలకు వ్యాఖ్యానం చేయుటలో లేని కష్టం శాస్త్ర విషయాలను వ్యాఖ్యానించుటలో మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా అన్ని శాస్త్రముల కంటే వేదాంతానికి భాష్యం వ్రాయటం చాలా కష్టమైన పని. వేదాంతంలో కథా వస్తువు ఉండదు. ఒక్క శాంతమును విడచి మిగిలిన రసముల యొక్క ఆస్వాదనం ఉండదు. చెప్పదలుచుకున్న విషయం కంటికి కనిపించదు. ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. దీనిని చదివి అర్థం చేసుకొనుటకు కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ఇంతటి జటిలమైన వేదాంత శాస్త్రానికి శంకరులు వ్యాఖ్యానం చేయుటకు నిశ్చయించారు. క్షుత్పిపాసాదులనబడే 6 ఊర్ములతోనూ, చర్మ మాంసాది 7 ధాతువులతోనూ, 5 ఇంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం అనబడే 9 ఇంద్రియాలతో, లేదా నవద్వారముల చేత బాధపడుచున్న వారిని ఉపశమింపచేయుటకై శంకరులు వేదాంత వాక్యాలకు భాష్యాలను వ్రాయుటకై సంకల్పించవలసి వచ్చింది. ఇందులో లోక కళ్యాణమే పరమార్థం. మానవుల యొక్క జీవన విధానాన్ని పరిశీలించిన వ్యాస మహర్షి యొక్క మనస్సు ద్రవించింది. ఐహిక సుఖాలకు, భోగాలకు, విషయ వాంఛలకు బానిసలైపోయిన మానవ జాతి నిర్వీర్యమవుతోంది. ఆముష్మిక ఫలాలను ఎవ్వరూ ఆశించటం లేదు. అట్టి సమయంలో
మానవ జీవితాన్ని సన్మార్గంలో పయనింపచేయాలనే సదుద్దేశంతో వ్యాస మహర్షి సుమారు 500 సూత్రాలతో బ్రహ్మసూత్రాలను వ్రాశారు. దానికి చాలామంది పండితులు అర్థాలను చెప్పారు. వారందరూ పై మాటలతో కొన్ని విషయాలను మాత్రమే తెలియజేశారు. తమ మనస్సులో ఉన్న సిద్ధాంతాలను ఆయా సూత్రాలలో నిబద్ధం చేశారు. తాము చెప్పిన విషయమే చాలా గొప్పది అని ప్రచారం చేసుకున్నారు. ఇంత గొప్ప పండితులు, పెద్దవారు అబద్ధాలు చెప్తారా అని మరికొంతమంది చిన్నవాళ్ళు వాళ్ల వెంట పడ్డారు. వీళ్ళందరినీ చూసి మరికొంతమంది వీరితో చేరారు. ఈ విధంగా వ్యాస మహర్షి యొక్క తత్వోపదేశాన్ని గ్రహించలేక ధర్మగ్లానిని తీసుకొచ్చారు. అట్టి మత ఛాందస సిద్ధాంతాలు స్వైరవిహారం చేస్తున్న సమయంలో శంకరుల వారు తమ ప్రజ్ఞాపాటవాలతో వేద ధర్మాలను పునఃప్రతిష్ఠించాలని భాష్య రచనకు శ్రీకారం చుట్టారు. వ్యాస భగవానుడు తన బ్రహ్మసూత్రాలను ఒక సూత్రంతో ప్రారంభించి సామాన్యులకు బ్రహ్మతత్వం తెలియని వారికి ఇందు ప్రవేశం లేదు అని స్పష్టంగా తెలియజేశాడు. మొదటి సూత్రంలోని అథ శబ్దానికి మంగళాచరణం చేసిన తర్వాత అని కొందరు, సంపూర్ణ వేదాధ్యయనం చేసిన తర్వాత అని మరికొందరు, కర్మాచరణ ద్వారా జ్ఞానం కలిగిన తర్వాత అని వేరొకరు వ్యాఖ్యానించారు. పైవారందరూ చెప్పిన దానిలో తత్వం లేదు అని శంకరులు గ్రహించారు. బ్రహ్మజ్ఞానాన్ని ఆవిష్కరించే తత్వాన్ని గ్రహించటానికి పై చూపులు పనిచేయవు. లోపల ఉన్న సత్యాన్ని గ్రహించగలగాలి. పైన కనిపించే దానిలో సత్యం లేదని తెలుసుకొనుటయే వైరాగ్యం. దానితో చిత్తం పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైన మనస్సు మోక్షప్రాప్తికి దారి చూపిస్తుంది. అప్పుడే బ్రహ్మ విచారం ప్రారంభమవుతుంది. బ్రహ్మజ్ఞాన విషయంలో పూర్వీకులు కూడా ఇలాగే కొన్ని తప్పటడుగులు వేశారు. శరీరాన్నే దేవుడని, ఇంద్రియాలే సంపదయని, జీవుడే పరమాత్మయని పలు విధాలుగా భావించారు. బ్రహ్మం అంటే ఏంటి, జీవుడు అంటే ఎవరు మొదలైన ప్రశ్నలకు వ్యాసుని మనస్సును శంకరులు తమ భాష్యం ద్వారా ఆవిష్కరించారు. ఏ రోజు వ్రాసిన భాష్యాన్ని ఆ రోజే శిష్యులకు బోధించేవారు. బదరికావన ప్రాంతంలోని మహర్షులందరూ వచ్చి వేదాంతసారమైన బ్రహ్మసూత్ర భాష్య ప్రవచనాలను శంకరుల ద్వారా విని ఆనందించేవారు. సూత్రభాష్యంలోని అనుమానాలను దూరం చేసి పండితులకు స్వచ్ఛమైన వేదాంత సత్యాన్ని తెలియజేసింది శంకర భాష్యం. వేదాంత విజ్ఞానాన్ని ఉపనిషత్తుల ద్వారా ప్రజలకందించాలని శంకరులు సంకల్పించారు. నిత్య సత్యమైన బ్రహ్మ విద్య వేదవాంగ్మయంలోని ఉపనిషత్తులలో రహస్యంగా దాగి ఉంది. అట్టి ఉపనిషత్తులో సుమారు 108 ప్రచారంలో ఉన్నాయి. వానిలో 10కి భాష్యం వ్రాస్తే సరిపోతుంది అని శంకరులు భావించారు. ఎట్టి అనుమానాలకు, సందేహాలకు ఆస్కారం లేని విధంగా నూతనమైన శైలితో పలు విధములైన దృష్టాంతాలతో వేదవాక్యాలకు వేదవాక్యాలనే ప్రమాణంగా చూపిస్తూ విద్వజ్ఞాన మనోరంజకంగా పండితాభిప్రాయాలకు అనుకూలంగా ఉపనిషత్తులకు భాష్యాన్ని రచించారు. అంతేకాక నృసింహ తాపనీయోపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తులకు కూడా శంకరులు భాష్యాన్ని వ్రాశారు. ఈ విధంగా మొత్తం 12 ఉపనిషత్తులను వ్యాఖ్యానించారు శంకరులు. తన యొక్క భాష్య రచనకు ప్రమాణంగా ఇతరుల వాక్యాలను గ్రహించలేదు. వ్యాసుని సూత్రములే ప్రమాణంగా, వాక్యములలోని సారమే ప్రధానంగా, శాస్త్రీయ విధానమే ధ్యేయంగా బుద్ధిబలాన్ని ఉపయోగించి తర్కబద్ధంగా తన భాష్యాన్ని పూర్తి చేశారు శంకరులు. అన్ని ఉపనిషత్తుల యందు వ్యాససూచితమైన అద్వైత సిద్ధాంతాన్ని నిబద్ధం చేశారు. బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత అను 3ంటికి
ప్రస్థానత్రయమను పేరుతో భాష్య రచన గావించారు. ఇందులో మొదటి 2 పూర్తి అయిన తర్వాత శ్రీకృష్ణార్జున సంవాద రూపమై యోగశాస్త్రంగా ప్రసిద్ధి చెంది బ్రహ్మ విద్యగా ఆరాధింపబడుతున్నటువంటి భగవద్గీతకు భాష్యం వ్రాయాలి అని శ్రీ శంకరులు సంకల్పించారు. శంకరుల వారి భాష్యాలు లోకంలో ప్రచారమైన వెంటనే ప్రాచీన వ్యాఖ్యానాలన్నీ వెలవెలపోయాయి. అజ్ఞానాన్ని పోగొట్టడానికి భగవద్గీత ఉత్తమ గ్రంథమని గ్రహించిన శంకరులు గీతకు భాష్యం వ్రాయుటకు సంకల్పించారు. కురుక్షేత్రంలో కౌరవ పాండవుల యుద్ధం ప్రారంభ సమయాన అర్జునుడు అజ్ఞానావస్థలో ఉండి యుద్ధం చేయనన్నాడు. అస్త్ర సన్యాసం చేసేశాడు. అట్టి సమయాన అర్జునుని కర్తవ్యోన్ముఖునిగా శ్రీ భగవద్గీత చేసింది. వ్యాసుడు కూడా ఈ భాగాన్ని తన భారతంలో చేర్చి మరీ వినిపించాడు. బ్రహ్మసూత్రాలలోని రహస్యం తెలుసుకొనుటకు శాస్త్ర పాండిత్యం కావాలి. ఉపనిషత్తులు వినిన వెంటనే మానసిక తృప్తి కలుగుతుంది. భగవద్గీతను ఆచరణ గ్రంథము అంటారు. గీతలోని రహస్యాలు స్పష్టంగా తెలియుటకు శంకరులు భాష్యం వ్రాశారు. కొందరి కోరికపై నృసింహతాపనీయ ఉపనిషత్తు, శ్వేతాస్వతర ఉపనిషత్తులకు కూడా భాష్యం వ్రాశారు శంకరులు. ఉపనిషత్తులకు మకుటాయమైన మాండూక్య ఉపనిషత్తునకు కూడా శంకరాచార్యుల వారి గురువులైన గౌడపాదాచార్యుల వారు 215 కారికలతో వ్రాసిన దానికి శంకరులు భాష్యం వ్రాశారు. ఈ విధంగా భాష్యత్రయం పూర్తి చేసిన శంకరులు బదరికావనం నుండి తిరిగి తన యొక్క నివాసాన్ని కాశీక్షేత్రానికి మార్చివేశారు. శిష్య సముదాయంతో కాశీక్షేత్రాన్ని చేరిన శంకరులకు అచట ప్రజలు స్వాగతం పలికారు. తనను ఆశ్రయించిన ప్రజలందరికీ శంకరులు వేదాంత ప్రవచనాన్ని వినిపిస్తున్నారు. జై గురుదత్త.